అటు వడ్ల కొనుగోలు అంశము చాలా తీవ్ర పరిణామంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. బహిరంగ సభల మీద రేవంత్ రెడ్డి పొలిమేర దాటని నిన్ను నా సంగతి ఏందో చూపిస్తే ఏదో తమాషా చేస్తున్నావు అని వార్నింగ్ ఇచ్చాడు కిషన్ రెడ్డి కూడా నన్ను పొలిమేర దాటకుండా అడ్డుకునే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదని. ఈ సవాళ్ళు నేను ఎట్లా చూడాలి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కన పెట్టి నువ్వు రాజకీయాలలోకి వచ్చింది ప్రజల సంక్షేమం కోసం. ఓట్లు అడిగే ముందు ఏమన్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో పండించిన చివరి గింజ ధాన్యం గింజ వరకు మేము కొనుగోలు చేస్తాం, ఇప్పుడున్న టీఆర్ఎస్కి చేతనైతే లేదు అని చెప్పి ప్రచారం చేసి ఓట్లు అడిగిన అతను ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్లు అన్నీ కూడా ధాన్యం కూడా రోడ్ల పైన ఉండి రైతుల కన్నీటిని నీళ్లు చూస్తుంటే కూడా అతను ఇంకా కూడా చెలించకుండా మాట్లాడతామన్నది మూర్ఖత్వం. నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రైతుల దగ్గరికి పోయి అదే మాట మాట్లాడమను. ఎవరో పక్కన పార్టీ నుంచి కాకుండా రైతుల దగ్గరికి పోయి ఆ సవాల్ చేయమను. రైతులే సమాధానం చెప్తారు, ప్రజలే సమాధానం చెప్తారు. ఇవాళ ఆ చేతగాక, ఆ పనులు చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పొద్దున లేచి అక్కడ ఆ స్టేజ్ల మీద ఈ స్టేజ్ల మీద కూర్చొని నార్త్ సౌత్ మన రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, ఇక్కడున్న పైసలు నార్త్ రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు, వాళ్ళు ప్రధానులు అవుతున్నారు, వాళ్ళు ప్రెసిడెంట్లు అవుతున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. ఇక్కడ మన సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఏ పదవి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పిండు కదా. ఒకటండి, ఈ రోజు మన దేశం ఉంది అని అంటే దేశంలో ప్రతి ఒక్క అంగుతోటి కలిస్తేనే దేశం అవుతుంది. ఈ దేశంలో రాజ్యాంగ పరంగా మనం ముందుకు సాగుతున్నాం. దానికి సాక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే చెప్పారు, ఆర్టికల్ 21 ప్రకారంగా దేశంలో ఎక్కడ ఉన్నా సరే నువ్వు వ్యాపారం చేయవచ్చు, నువ్వు ఎలక్షన్లలో పోటీ చేయవచ్చు, నువ్వు అక్కడ బ్రతకొచ్చు, నువ్వు నివసించవచ్చు, ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి. అదే నువ్వు రాజ్యాంగం ప్రకారంగా పొద్దున లేసి నేను రాజ్యాంగాన్ని కాపాడుతున్నాను, ప్రజాస్వామ్యం నేనే కాపాడుతున్నానని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు నెహ్రూ కుర్చీ కోసం అని చెప్పి దేశాన్ని విభజించారు. ఈమె ఇందిరాగాంధీ కుర్చీ కోసం అని చెప్పి ఎమర్జెన్సీని విధించింది. ఈ రోజు మీ సొంత కుర్చీల కోసం అని చెప్పి దేశాన్ని విభజించాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. ప్రజలందరూ కూడా వివేకులు. పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణనే కానీ మన భారతదేశంలో ఇట్లాంటి మూర్ఖులకు స్థానం లేదు. ఆల్రెడీ నిశ్చయించారు. ఇంకా కూడా ఇట్లాంటి మూర్ఖత్వంతో ఉంటే ఎట్లయితే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి ఫామ్ హౌస్ కి పోయిండ్రో వీళ్ళు కూడా మాట్లాడి ఏదో ఒక హౌస్ కి పోతారు. మా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళి అధికంగా ట్యాక్స్ పే చేస్తున్నాం, మాకు వచ్చేది ₹2 ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా అన్నాడు కదా. వీళ్ళు చదువుకున్నోళ్ళ అన్నం తింటుండ్రా, గడ్డి తింటుండ్రా, పెండ తింటుండ్రా నాకు అర్థమైతలేదు. మళ్ళీ ఇదే మాట నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డగా నేను నా రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం ట్యాక్సులు కడుతున్నా, నా ట్యాక్సులు తీసుకుపోయి నువ్వు ఓల్డ్ సిటీలో ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నా ట్యాక్సులు తీసుకుపోయి మీ అన్నదమ్ములైన ఓఐసీ చేతిలో ఎందుకు పెడుతున్నావు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా. రాజ్యం బాగుపడుతుందా? బాగుపడదు. అరే రాజ్యం అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఒకరు ట్యాక్సులు కడితే ఎక్కడ అవసరం ఉన్నాయో వాటిని ఖర్చు పెట్టుకుంటూ పోవాలి. దానికి ఒక ఫీజిబిలిటీ ఉంటుంది, ఒక సెక్షన్స్ ఉంటాయి. నీకు అది కూడా తెలియకుండా నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు హైదరాబాద్లో మనం ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అరే నా ట్యాక్స్ నాకే కావాలి, నా రూపాయి నాకే ఖర్చు పెట్టాలంటే ఇవాళ నిజామాబాద్ ఎట్లా బాగుపడుతుంది, ఆదిలాబాద్ ఎట్లా బాగుపడుతుంది, వరంగల్ ఎట్లా బాగుపడుతుంది? అట్లానే తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగం మాత్రమే, దేశం కాదు, దేశంలో ఒక భాగం. తెలంగాణ బిడ్డగా నువ్వు దేశాన్ని నడిపించాల్సిన అవసరము బాధ్యత నీది కూడా. అదే తీసుకెళ్ళాలి. అంతేగాని డబ్బులు ఇచ్చినోడికే ఓటు హక్కు ఉండాలి, డబ్బులు ఇచ్చుకున్నోడికి సీట్లు ఎక్కువ ఉండాలి అంటే ఈరోజు దేశం మొత్తంలో గొప్పవాళ్ళు అంబానీలు అదానీలు. అట్లాంటివి ఆలే ఓట్లు వేసుకుంటూ పోతే మనమేం చేస్తాం? ఆ మూర్ఖప్ మాటలు మాట్లాడడం మానేయాలి. ఇప్పటికైనా హిట్లర్ గిరిని పక్కకు పెట్టి దేశాన్ని విభజించడం ఆపేయాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఇద్దరం పోయి నిధులు తీసుకొని వద్దాం, పోయి మాట్లాడదాం అంటే రాడంట. అదే బహిరంగ సభలో చెప్తున్నాడు. నేను పోయి వచ్చినాక మళ్ళీ ఒక వారం పోయి కలిసి వస్తాడు. ఎందుకు? రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, అందుకే ఇవ్వద్దని చెప్తాడు అని ఆయన చెప్తా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను ఒక పార్టీ కార్యకర్తగా కాకుండా మీకు ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. ఈ రోజు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి నిరుపేద వాళ్ళకి ఎవరైనా పోతే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తున్నారు. తెలంగాణలో నువ్వు ఎందుకు అమలు చేయట్లేదు?
తెలంగాణలో నువ్వెందుకు అమలు చేయట్లే? నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా నువ్వెందుకు తీసుకోవట్లే? పిఎం ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులు నువ్వు వాడుకొని ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు మార్చి ఇల్లు కడుతున్నావు, కానీ నువ్వెందుకు ధైర్యంగా బహిరంగంగా మాట్లాడట్లేదు? కేవలము నరేంద్ర మోదీ గారికి మంచి పేరు వస్తుంది, ఇక్కడున్న రాజ్యంలో రాజ్యం నడిపిస్తున్నా అని చెప్పి ఉత్త మాటలు చెప్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పోతుందని చెప్పి భయపడి ఆ రోజు కేసీఆర్ అదే పని చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చెప్తున్నాడు. మాట్లాడితే నిధులు లేవు అని మాట్లాడతారు. మళ్ళీ నువ్వు తిరిగే రోడ్లు ఎవరేసిండ్రు? నువ్వు ఎయిర్పోర్ట్లో అంటే మూటలు పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గర పోతున్నావు కదా, ఆ ఎయిర్పోర్ట్లు ఎవరేసిండ్రు? ఆ ఫీజబిలిటీ ఎవరు చేసిండ్రు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా నాకు కనపడదు, నేను గుడ్డోడిని, నాకు వినిపించదు, నేను చౌటోడిని, నేను ఏమైనా, నేను మూర్ఖుడిని, నేను పుట్టినప్పుడు మూర్ఖుడినే, నేను ఇప్పుడు కూడా నేను మూర్ఖుడినే, నేను ఇట్లనే బతుకుతా, ఇట్లనే పోతా అనుకుంటే కేసీఆర్ పోయినట్టు వీళ్ళు కూడా పోతుంది. దేశంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి దారితీస్తుంది. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలోనే రాహుల్ గాంధీ ఇండియాని డెడ్ ఎకానమీగా పోల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంది అసలు ఏం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీకి నాలెడ్జ్ లేదు. రాహుల్ గాంధీ పక్కకు వచ్చి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ బుక్స్, అలా తాతలు ముత్తాతలు నడిపించిన దేశాన్ని కూడా ఒక్కసారి చూడాలి, చదవాలి. పొద్దున లేచి బుక్కులు చేతిలో పట్టుకొని రాజ్యాంగం అంటే కాదు, రాజ్యాంగ పుస్తకాన్ని ఒక్కసారి తెరిచి అందులో ఉన్న పేజీలను చదివితే రాజ్యాంగం తెలుస్తుంది. ఈయనేదో ఇప్పుడు వచ్చి దేశం సంక్షోభంలో ఉందంటే, అరే భయ్ ప్రపంచమే సంక్షోభంలో ఉంది, అది నా నరేంద్ర మోదీయో బీజేపీ ప్రభుత్వం చేసింది కాదు. అక్కడ ఇరాను, ఇజ్రాయిల్, ఆలీలు కొట్లాడుకుంటే స్ట్రేట్ ఆఫ్ హార్మస్ అని చెప్పి ఒక సీవే వాళ్ళు వదలట్లేదు. కాబట్టి దేశం సంక్షోభంలో ఉంది. దేశం సంక్షోభంలో ఇయ్యాల కాదు, యాక్చువల్గా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నప్పుడే దేశాలన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయి. అమెరికా లాంటి గొప్ప దేశాలు, చైనాలు అట్లాంటివి కూడా రోడ్లపైకి వచ్చాయి. అయినా కూడా మనం ఆర్థికంగా బలంగా ఉన్నాం. ఈరోజు థర్డ్ ఎకనామిక్ స్టేజ్లో మనం ఉన్నాము అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. ఈ రోజు దేశం సంక్షోభంలో ఉంది అని అంటే దానికి కారణం అక్కడ జరుగుతున్న యుద్ధం. మళ్ళీ అదే మీ తాతమ్మ, మీ నాయనమ్మ, మీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిండ్రు, బంగారం కొనొద్దని చెప్పిండ్రు, సరిగ్గా తిండి తినొద్దని కూడా చెప్పిండ్రు. వీళ్ళు మళ్ళీ ఏమన్నారు, జాగ్రత్త వహించాలి, గొప్ప వాళ్ళు అందరూ కూడా డబ్బులు మీరు ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి, డొనేషన్స్ ఇవ్వాలని చెప్పి వీళ్ళే చెప్పిండ్రు. మళ్ళీ ఆ రోజు ఎక్కడ కూడా ప్రపంచంలో యుద్ధం అయితలేదు కదా. మళ్ళీ ఆ రోజు ఎందుకు వచ్చిందంటే దేశంలో సంక్షోభం. జర్ర చదువుకొని తెలుగున్నోళ్ళలాగా మాట్లాడితే బాగుంటుంది. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరియు జనసేన నాయకుల మీద అంటే విపరీతమైన ట్రోలింగ్స్ జరిగినాయి. సో పవన్ కళ్యాణ్ మొన్న కూడా అని చెప్పిండు, నేను తిరుగుతా తెలంగాణలో బరాబర్ తిరుగుతా అంటున్నాడు. సో ఏం చెప్తారు అసలు ఈ ఇష్యూ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈ రోజు తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్నాము, అభివృద్ధి చెందుతున్నాం. ఇట్లాంటి తెలంగాణకి పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరన్నా వస్తా అంటే నీకు భయం ఎందుకు? నువ్వు ఒక ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ శాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఒక అతను సభ పెడతా అంటే నువ్వు సెక్యూరిటీ కూడా ఇయ్యలేవా? అంత చేతగాని తనంలో మనం తప్పేముంది? తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం నిలే అని చెప్పేసి చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి ఉన్నారు. తమ్ముడు నేను వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో, మూటా ముల్లా చదువుకొని వెళ్ళిపో అని చెప్పి ఒక భగవానం మీద పడేసి అలా పంపించేసినాం అనుకోండి. అరే ఇన్ని రోజులు ప్రేమగా ఉన్నా నాకు ఎందుకు అయింది? అదే అయిన వ్యక్తిత్వం అది. ఆయన వ్యక్తిత్వంగా మాట్లాడిన విషయాన్ని తెలంగాణ బిడ్డలకి తెలంగాణ అస్తిత్వం అని చెప్పి ప్రెస్ మీటులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయం వేరు, తెలంగాణ అస్తిత్వం వేరు. రాజకీయాన్ని తెలంగాణ ప్రజలతోటి కలపడం తప్పు. కవితమ్మని ఏదో అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ఏమో అయ్యింది, తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాజకీయ బలం ఎక్కడ, నీ రాజకీయ అస్తిత్వం కోల్పోతున్నావు అని చెప్పి రాజకీయంగా నీకు ఏం చేయాలో చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ నిజంగా కూడా తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంది కదా ఈ కాంగ్రెస్ నాయకులు. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరికీ మళ్ళీ మహిళలకు 2500 ఇవ్వండి, అమ్మాయిలు కాలేజీలు పోతున్నారు స్కూటీలు ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, రైతులకు రుణమాఫీ చేయండి, ఒడ్లు కొనుగోలు చేయండి, ఇస్తా అన్న పెన్షన్ ఇవ్వండి, అప్పుడు నమ్ముతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ నేను రాను, నేను దమ్ము చూసుకుంటా, నా జాగిరే ఈ జాగిరే అంట కాదు. తెలంగాణ బిడ్డల జాగిరి, ఓటేసి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయి, అప్పుడు నీ జాగిరా ఎవరు జాగిరా అని చెప్పి ప్రజలు తేలుస్తారు, నువ్వు చెప్పడం కాదు. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా భాగమే ఉన్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పేసి ఎంత చర్చ జరిగిందో మీకు కూడా తెలుసు. ఏం చెప్తారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన వ్యక్తి అది ఎందుకు మాట్లాడాడు,
అన్నది వాళ్ళు తేల్చుకోవాలి. దాన్ని రాజకీయంగా మాట్లాడుకోండి, తప్పులేదు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు, విభేదాలు ఉంటాయి, సహజం అది. కానీ రాజకీయాలను ప్రజలతో కలిపి ప్రజల అస్తిత్వం అని చెప్పి మాట్లాడడం అన్నది నిజంగా కూడా తప్పు. ఆ రోజు జై తెలంగాణ అంటే ప్రతి ఒక్కడు జై తెలంగాణ అన్నాడు కాబట్టే ఈ రోజు జై తెలంగాణ అయ్యింది. నిజంగా కూడా జై తెలంగాణ గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతేగాని కేవలం ఒక్క కేసీఆర్, ఒక్క నాగేశ్వరరావు గారి వల్ల తెలంగాణ రాలేదు. తెలంగాణ అస్తిత్వం అని అంటే 4 కోట్ల ప్రజలది. 4 కోట్ల ప్రజలకు న్యాయం చేయండి, అప్పుడు మెచ్చుకుంటాం. జాతీయ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ ఉండదని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ అధినేత కవిత గారు చెప్తున్నారు. నిజంగానే జాతీయ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ లేదంటారా? జాతీయ పార్టీల గురించి నేను పక్కనే చెప్తా. మళ్ళీ ఇదే కవితక్క కేసీఆర్ బిడ్డ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం అవుతుంటే ఆ రోజు నువ్వు నీ అయ్య పక్కనే ఊసోని ఉన్నావు కదా, ఆ రోజు నువ్వు ఎమ్మెల్సీవి ఎంపీగా ఉన్నావు కదా, నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు డబ్బులు ఎవరయ్యా జాగీర్ అని చెప్పి కేసీఆర్ తీసుకుపోయి పంజాబ్లో ఇచ్చిండు చెక్కులు. ఎవరయ్యా జాగీర్ అని చెప్పి 50-60 కార్లు పెట్టుకొని మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఎవరయ్యా జాగీర్ అని చెప్పి నువ్వు బతుకమ్మ ఆడతా అని చెప్పి కొత్త చీరలు నగలేసుకొని పోయి ప్రచారం చేసినావు. మేము కూడా మాట్లాడతాం. తెలంగాణ అస్తిత్వం అంటే 4 కోట్ల ప్రజలది, కేవలం కల్వకుంట్ల కుటుంబానిది కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఆ క్లారిటీతో ఉన్నారు. వీళ్ళకి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇచ్చిన 6 హామీలు పూర్తి చేయలేడు, 420 ఏమి చేయలేడు, డబ్బులు లేవు, మూటలన్నీ సదురుకపోయి రాహుల్ గాంధీకి పొద్దున లేస్తే ఇయ్యాలి, ఏం చేయాలో గతి లేదు. కాబట్టి ఈడవాటి ప్రజలను డైవర్ట్ చేయడానికి నార్త్ సౌత్ నా డబ్బులు తీసుకుపోయి వాళ్ళు తింటున్నారు, నాకు న్యాయం జరుగుతలేదు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, మహాత్మా గాంధీ తెలంగాణ బిడ్డనా? రాహుల్ గాంధీ తెలంగాణ బిడ్డనా? ఇందిరమ్మ తెలంగాణ బిడ్డనా? మళ్ళీ నువ్వు తెలంగాణని ఇందిరమ్మ రాజ్యం చేస్తానని ఎందుకు చెప్పినావు? చాకలి ఐలమ్మ రాజ్యం చేస్తానని చెప్పేది ఉండే, అది నా తెలంగాణ అస్తిత్వం. ఆ రోజు ఈ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళకి ఎవరికి గుర్తుకు రాలేదా? ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం చేస్తానంటే శబాష్ అని చెప్పి చేతులు కలిపి చప్పట్లు కొట్టిండు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఆ రోజు కూడా మాట్లాడేది ఉండే. ఈ డబుల్ స్టాండర్డ్స్ మార్చుకోండి. ఇప్పటికైనా మీరు రాజకీయాలలోకి వచ్చింది, మీరు మైకులు పట్టుకొని మాట్లాడేది ప్రజలకి న్యాయం చేయడానికి అని గుర్తుపెట్టుకోండి. మీకు ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి మీకు డబ్బుల కోసం చేస్తానంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కూడా క్షమించరు.